చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. వచ్చిన ఆఫీసర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందాక సార్ చెప్పారు, ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు సెంట్రల్లో కానీ ఇటు స్టేట్లో కానీ ఆ ప్రజల నమ్మకాన్ని ఎప్పుడు కూడా మేము అమలు చేయకూడదు. చాలా బాధ్యతాయుతమైన పదవులు మాకు ఇచ్చారు. తప్పకుండా మినిమం బేసిక్ నీడ్స్ ప్రజలకు అందించాలి. కాబట్టి గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను, కొంతమంది ఆఫీసర్స్ పరిచయం ఉన్నారు, చాలామంది కొత్త వాళ్ళే ఉన్నారండి. ఇటువంటి రివ్యూస్ గతంలో కూడా పెట్టేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రివ్యూ పెడుతున్నాం. తప్పకుండా మీ అందరూ కూడా ఏదైతే ప్రజల నమ్మకంతో మాకు పదవులు ఇచ్చారో, ఒక మంచి ఆశతో ఈ గవర్నమెంట్ బేసిక్ నీడ్స్ ప్రజలకు అందిస్తుందని ఒక ఆశతో మద్దతు ఇచ్చారో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మేము దాన్ని మీరు కూడా తప్పకుండా సహకరించాలండి. ఇలా ఎంపీ గారు అన్నట్టు అటు రాష్ట్ర పరిస్థితులు చాలా ఫైనాన్షియల్గా చూస్తున్నాం, చాలా క్లిష్టమైన పరిస్థితులు అయినా కూడా మన పరిధిలో ఎంతవరకు చేయగలం. ముఖ్యంగా ఇదంతా స్ట్రీమ్ లైన్ అవడానికి గత గవర్నమెంట్ చేసిన తప్పిదాలన్నీ కూడా వాటిని పోడ్చడానికి కానీ ఈ ఫైనాన్షియల్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం తర్వాత డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ లోపల బేసిక్ నీడ్స్ ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూస్ అన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఆదేశించేది, తప్పకుండా మాకు సహకరించండి. మీకు ఒక్కటే మిమ్మల్ని మైండ్లో గత గవర్నమెంట్లో ఏదైతే నిర్లక్ష్య వైఖరి ఉందో అది తీసేసేయండి. తప్పకుండా ఈ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది అందరూ కూడా సహకరిస్తారని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్స్. సార్, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో శ్మశానాల దగ్గర, చెరువుల దగ్గర భూములు కొనిచ్చేస్తారు. ఒక్కళ్ళు ఇల్లు కట్టట్లేదు. అందులో భూములు కొనుగోలు పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. అన్నింటిలో భాగంగా నందిగామ నియోజకవర్గంలో కూడా జరిగింది. ఉదాహరణకు అనాసారం దగ్గర శ్మశానం పక్కన కొన్నారు. అందులో చాలా పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగింది. వీటన్నిటి మీద మనం ఏం తెలియజేసాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ భూ ద్వంద్వాల గురించి నివేదిక రిలీజ్ చేశారు. నందిగామ నియోజకవర్గంలోనే కాదు, అన్ని చోట్ల ఈ సమస్య ఉంది. ఎక్కడికక్కడ చెరువులను ఆక్రమించారు, శ్మశానాలను ఆక్రమించారు, పట్టా భూములను ఆక్రమించారు. ఇట్లా ఇళ్ల పట్టాల్లో చాలా అక్రమాలు జరిగినాయి. వీటినన్నింటినీ సమీక్షిస్తున్నాం. దాని విధంగానే వాళ్ళ సమీక్ష కార్యక్రమంలో మేము అందరం కూడా వాటి అన్నిటికీ 2019 మనం పక్కా మనకి ఇళ్ల స్థలాల విషయమే కాకుండా గృహ నిర్మాణాల విషయాల్లో జరిగిన అవకాశాలను మాకు వివరించమని అధికారులను కోరడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించి చంద్రబాబు నాయుడు గారికి నివేదిక సమర్పించి ఏ విధంగా ప్రభుత్వం చర్యలు దీని మీద తీసుకుంటుందో వాటిని చెప్పిన విధంగా మేమందరం నడుచుకుంటాం. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో వరకు ఆ పథకం ఈ పథకం అనేదే కాదు, రాష్ట్రం యొక్క సంపదను దోచేసేది, రాష్ట్రంలో ఉన్న ప్రతి పథకం నిధులను దోచేసేది. అసలు రాష్ట్ర ప్రభుత్వం అనుభవం లేక అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతికి పాలు చేశారు. వాళ్ళ రాష్ట్ర కుదురుపడాలన్నా కూడా అనుభవం వచ్చిన ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కూడా ఏ విధంగా రాష్ట్రం ముందుకెళ్ళాలనే ఆలోచనలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఒక దీనికి రాలేకపోయిందంటే రాష్ట్రాన్ని ఎంత దారుణంగా వీళ్ళు చేశారో మీరు చూస్తే ఇసుక, మైనింగ్, ఇళ్ల స్థలాలు ఇటువంటి ఎన్నెన్నో ఉన్నాయి. అన్నింటినీ దోచేశారు. వాటిని అన్నింటినీ తిరగదోడతామని చంద్రబాబు నాయుడు గారు తన కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా తిరగదోడి అటువంటి వాటి శిక్షణ దొరుకుతుంది. ఆంధ్ర క్రికెట్